ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి యొక్క వచనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 38:9. అప్పుడు అతడు దక్షిణ దిక్కున ఆవరణమును చేశాను. ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఉన్న బయటి స్థలమైన ప్రత్యక్ష గుడారపు ఆవరణం ఇశ్రాయేళ్ల ఆరాధికులు బలులు తీసుకువచ్చేందుకు నియమింపబడిన స్థలముగా ఉండి నీతిని, పవిత్రతను మరియు పరిశుద్ధుడైన దేవునికి ప్రజలకు మధ్య ఉన్న వేర్పాటును సూచిస్తుంది. క్రీస్తు తనలో మనలను నీతిమంతులుగా చేసి తన కొరకు మనలను పవిత్రపరిచి పరిశుద్ధుడైన దేవునికి మనకు మధ్య ఉన్న దూరాన్ని తొలగించుటకు ఆవరణం బయట మన కొరకు శ్రమ పడాను. కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హెబ్రీ 13:12. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.